వెల్కమ్ టు శ్రీనానవి ఛానల్. రేపు అనవి బర్త్డే ఉంది. అనవి బర్త్డేకి గిఫ్ట్ కావాలి, నాకు కార్ కావాలి అని ఏడుస్తుంది. అయితే నేను గిఫ్ట్ కొనికి వచ్చేసిన అనమాట. కార్ సెలెక్ట్ చేస్తున్నాను. మేమైతే ఓల్డ్ సిటీకి వచ్చినాము. ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి బైక్స్లో, కార్స్లో. ఇంకా అనవికి కొంచెం హెవీ, కొంచెం క్వాలిటీ బాగుంది చూసింది అనమాట. ఇదైతే నచ్చింది మాకు, చాలా బాగుంది. ఇంతకుముందు దానికన్నా హెవీగా ఉందన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకొని బుక్ చేసేసుకున్నాము, ఆర్డర్ ఇచ్చేసాము. రేపు డెలివరీ చేస్తారు. ఇప్పుడైతే సెలెక్ట్ చేసేసిన తర్వాత వచ్చేసాము. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము. రాగానే ఏంటంటే వీళ్ళకి మెహందీ వేపిస్తున్నాము. ఇంకా రేపు బర్త్డే కదా, ఇద్దరు మెహందీ వేసుకుంటాను అంటే ఇద్దరికి వేపిస్తున్నాము. చూడండి, స్వీనది అయిపోయింది, బాగుంది కదా స్వీనకి. ఇప్పుడు అన్వి కూడా లాడ్ చేసుకుంటూ మాట్లాడుతుంది. మెహందీ కూడా అయిపోయినాకి వచ్చింది. సో ఇలా వీళ్ళు మెహందీ పెట్టేంత టైంలో మేము ఒక చిన్న ప్రాంక్ చేసాం. మెహందీ పెట్టే పూజతోటి మెల్లిగా తన వెనకాల జర్రీ తీసుకెళ్ళి వేసేసి, మా స్వీన్ అయితే మంచి యాక్టింగ్ చేసింది. అక్క నీ వెనకాల ఏమో ఉందని చెప్పగానే తను సడన్గా చూసి చాలా భయపడి మెహందీ అయిపోగానే నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి రెడీ అయ్యారు. టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇంకా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతూ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారనమాట వాళ్ళ సెక్షన్లో. సో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కొన్నాము. టిఫిన్ బ్యాగ్స్ తీసుకున్నాము. క్వాలిటీ అయితే బాగుంది, చూస్తున్నారు కదా. మీద ఇలా కార్టూన్ ప్రింట్స్ వచ్చాయి. లోపలనేమో మళ్ళీ అల్యూమినియం తోటి ఉందన్నమాట. అంటే మనం హీట్ పెట్టినప్పుడు హీట్గానే ఉండడానికి. క్వాలిటీ అయితే బాగుంది. మేము తొందరగా పనులు చేసేసుకుంటున్నాము. దానికి శ్రీనాన్వి హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే కవర్స్ అన్నీ తీసేస్తున్నాము. కవర్స్ అన్నీ తీసేసి దాంట్లో ఒక్కొక్క బ్యాగ్లో, అంటే టీచర్ వాళ్ళు ఏంటంటే స్కూల్లో చాక్లెట్స్, స్వీట్స్ నాట్ అలౌడ్ అని చెప్పారనమాట. సో ఇంకా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాము. ఇదే టిఫిన్ బాక్స్లో మనం ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్ వేసేస్తున్నాం వాళ్ళకి ఒక్కొక్కటి. సో ప్యాకింగ్ చేసేస్తున్నాము. లోపల క్వాలిటీ చూసారు, చెప్పాను కదండి, అల్యూమినియం ఫాయిల్ తోటి ఉంటుందని. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అయిపోగానే ప్యాక్ చేసేసి ఒక్కొక్క పక్కన పెట్టేసాను. వీళ్ళైతే అల్లరి చేస్తూ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇద్దరు చాలా కష్టపడ్డారు పొద్దున్నే లేవగానే. ఇంకా నవైతే మార్నింగ్ లేవగానే స్నానం కూడా చేసేసింది. ఎందుకంటే మళ్ళీ టెంపుల్ కూడా వెళ్ళాలి కదా. ఈ పని అయిపోగానే ఫస్ట్ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా సో 20 బ్యాగ్స్ అన్నీ ప్యాక్ అయిపోయాయి. మనవి కష్టపడుతుంది చెప్పడానికి. ఇంట్లో అయిపోగానే టెంపుల్కి వచ్చేసాము. తొందరగా ప్రదక్షిణాలు చేసేసుకున్నాము. ఇంకా టైం అయిపోయిందనమాట. యాక్చువల్గా అప్పటికే స్కూల్లో ప్రదక్షిణలు తొందరగా చేసేసుకొని గుడి లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాము. ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే అమ్మవారికి పూలు, స్వీట్, పళ్ళు ఇవి తీసుకెళ్ళాము. చెప్పిన బర్త్డే కదా, అర్చన చేయించాము. అయితే మాల వేసేస్తున్నారు అమ్మవారికి. ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముచ్చట్లు వాళ్ళకి తెలిసిందే ఎలా ఉన్నారు. మాలెక్కలు కూడా అమ్మవారికి వేసేసుకుంటాం. స్వీట్ బాక్స్ అనేది అయిపోయిన తర్వాత పంతులు వీళ్ళకి అనవికి ఒక హారం వేసేసి పూలదండ వేసేసి దీవించాడు. ఇంకా ఇప్పుడైతే స్కూల్కి వచ్చేసాము. గుడి అయిపోగానే వీళ్ళందరూ స్వీన అయితే తనకి హెల్ప్ చేస్తుంది. అనవికి ఫ్రాక్ పట్టుకోనికి టైం సరిపోతుంది. ఇంకా తనే 2 గిఫ్ట్ బ్యాగ్స్ పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళింది. ఇవి మేడం వాళ్ళు ఫొటోస్ తీస్తారనమాట స్కూల్లో, తనందరికి ఇస్తున్న గిఫ్ట్స్ది. మళ్ళీ పిల్లలతో కూడా విష్ చేయించారు. పిల్లలందరూ హ్యాపీగా కనిపిస్తున్నారు. అనవి అయితే ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అనవి కూడా హ్యాపీగా ఉంది. ఇదంతా అయిపోయినాక ఇంకా ఇంట్లో డెకరేషన్ ఉంది. యాక్చువల్లీ ఇంట్లో కూడా చేయిస్తున్నాము. బట్ అనవికి తెలియదు అనమాట ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటి, ఏం తెలియదు. మొత్తం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం ఇంకా అనవికి. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు చెప్పాను అనమాట, నీకేం తీసుకోవట్లేదు లేదు ఎలా చేసుకున్నారు. బర్త్డేకి డెకరేషన్ చేయలేదు పప్పా, సారీ పప్పా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.